షూట్ మీ అవుతా. ఇదిగోండి అర్ధరాత్రి వర్షం కురుస్తుంది. ముందుగా అందరికీ నమస్కారం, నా పేరు రాజేష్. ఈరోజు వచ్చేసి ఒక పెద్ద క్లూ దొరికింది నాకు, అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నాకు తెలియని ఒక లూప్ హోల్ దొరికింది అన్నమాట. చాలా చీప్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దాని గురించి వెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే వర్షం కూడా వస్తుంది. ఇంకా ఇప్పుడు అంబ్రెల్లాలు కూడా మర్చిపోయిన పైన. ఇప్పుడు వెళ్ళి నేను ఖచ్చితంగా అది ఛార్జ్ పెట్టేసి ఎలా ఉంటుందో చూడాలి నేను ఖచ్చితంగా. రండి నాతో పాటు చూద్దాం. వర్షం అయితే మాత్రం ఆగలేదండి. నిన్నటి నుంచి కురుతానే ఉంది. మళ్ళీ ఏడ వరదలు వస్తాయో తెలియదు. సో చూద్దాం రండి. ఏం కాకుండా ఉంటే చాలు. అమ్మ వాటర్ మళ్ళీ వచ్చేస్తున్నాయి ఏంటో. ఇప్పుడు నా కారు చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ పెట్టామాట కారు. ఇదిగోండి కీ ప్రెస్ చేస్తాను మీ ముందే. టెడింగ్ ఓపెన్ అయిపోయింది. రండి లోపలికి వెళ్దాం ఒకసారి. నా కారు లోపలికి వెళ్ళి చూద్దానండి. యాక్చువల్లీ ఇక్కడ ఒక కాంపిటీషన్ ఉందండి. ఇదిగోండి ఈ కారు వచ్చేసి ఎప్పుడు ఈ ప్లేస్లో పెట్టేస్తూ ఉంటారు. కాకపోతే మేము అక్కడ మాకు సెక్యూరిటీ గార్డు తెలుసుమాట. వాడితో చెప్పేసి ఓ సెట్టింగ్ వేసాం. అది నీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇప్పుడైతే మా కారు తప్ప ఇంకే కారు పెట్టడానికి లేదు ఇక్కడ. ఇదిగోండి ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. లోపలైతే లగ్జరీగా తయారైంది ఇప్పుడు కారు. అమ్మ ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 60 కిలోమీటర్స్కి వెళ్ళడానికి ఉంది. 60 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్కి మనం ఖచ్చితంగా ఛార్జ్ పెట్టేసుకోవాలి. బయట అయితే వర్షం కుమ్మేస్తుందండి. దీనికి ఒకే వైపర్ ఉంటుందండి. చిన్న కారు కదా, ఒకే వైపర్ మాట. ఇప్పుడు మనం వచ్చేసి కార్లు చూసారా ఎలా పెట్టేశారో బయట రోడ్డు మీద. BMW బెంజులు ఏం ఉండవు అంతే. ఇదిగోండి ఎట్ట పెట్టేశారు చూడండి బయట అసలు కార్లు. వర్షం కురిసిందంటే అన్నీ పోతాయి అంతే. ఇప్పుడు మనం ఇప్పుడు ఛార్జింగ్ ప్లేస్కి అదిగోండి ఇంకోటి ఇది ఎదురు వెళ్తుందండి. అది కూడా ఛార్జింగ్దే అండి కారు. అదిగోండి ఇవన్నీ ఛార్జింగ్ కార్లే. సో మనం ఇటు తిరిగేసి వెళ్దాం రైట్. చూద్దాం ఎలా ఉంటుందో. రోడ్డు కూడా ఖాళీగా ఉంది. జనాలు కూడా ప్రస్తుతానికి ఎవరు లేరు. సో మనకి ఓకే. ఈ కారు స్పీడ్ వచ్చేసి ఓ రేంజ్లో అందుకుంటుందండి. మీరే చూడండి. చూసారా రేంజ్ వెళ్తుంది స్పీడ్ అయితే మాత్రం. ఇదిగోండి మనం వెళ్తున్నాం చూడండి. ఇది అండర్ గ్రౌండ్లో అన్నమాట. మనం ఛార్జ్ పెట్టుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్ అండి. అయితే ఆ తర్వాత మీకు చూపిస్తాను బయట కూడా ఛార్జ్ పెట్టుకోవడం. స్పెషాలిటీ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్లో ఛార్జ్ పెట్టుకోవడానికి వాడికి 30 మినిట్స్ మాత్రమే ఫ్రీ మాట. అంటే అండర్ గ్రౌండ్లో పెట్టడానికి. అంటే ఇక్కడ గేట్ ఫీ ఉంటుంది కదండి, అది బయట లోపల పెట్టడానికి. అది 30 మినిట్స్ మాత్రమే ఫ్రీ. అయితే సో మేము ఏం చేస్తామంటే ఇది ఆల్మోస్ట్ 40 మినిట్స్ అలా తీసుకుంటుంది కంప్లీట్గా ఛార్జ్ అయిపోవడానికి. సో నేనేం చేస్తానంటే ఓ 25 మినిట్స్ లోపల ఉండి మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్తాను అన్నమాట. ఇంకో 25 మినిట్స్. సో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అప్పటికి. ఇదిగోండి ఇక్కడ అయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా ఉంటాయండి స్పాట్స్. కాకపోతే ఇది వచ్చేసి కొంచెం బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే వర్షం కురిసినా ఏం కురిసినా ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది డౌట్ అవుతుంది, ఒరే వర్షంలో ఛార్జ్ పెడితే ఏమన్నా ప్రాబ్లం అంటే ఏం ఉండదండి. ఈ లాక్ ఉంటాయి ఇవి ఛార్జర్స్. సో వర్షంలో మునిగిపోయినా ఆ లోపల ఉన్న ఛార్జ్లోంచి ఏ ఎలక్ట్రిసిటీ బయటకు రాదన్నమాట. మా ప్లేస్లో ఎవడో ఆక్యుపై చేసాడు దరిద్రుడు. ఓకే మన అవతలే వెళ్దాం రండి. ఈ అవతలే ఆక్యుపై చేస్తే ప్రాబ్లం ఏం లేదు. మన అవతలే వెళ్ళామంటే ఇంక ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. చూడండి మీరే చూడండి. ఇటు తిరిగేసి వచ్చామనుకోండి 2 ఉంటాయి, 2 లైన్లు ఉంటాయి. అవతలే పూట 2 లైన్లు, అవతలే పూట 2 లైన్లు ఉంటాయి. సో ఆ 2 లైన్ల దగ్గరికి మనం వెళ్తే సరిపోద్దండి. అక్కడ ఒక చిన్న గేట్ లాగా ఆపుతారు. అంటే ఛార్జింగ్ పెట్టుకునే బళ్ళు మాత్రం ఆపడానమాట. ఎందుకంటే పార్కింగ్ స్లాట్ కదండి, ఇష్టం వచ్చినట్టు ఆగిపోతాయి. సో మనం అక్కడ ఉన్న దీన్ని స్కాన్ చేయాలి. దీన్ని స్కాన్ చేస్తే ఆ లాక్ లోపలికి పడుతుంది అన్నమాట. పడితే అప్పుడు మన కారు అక్కడ పెట్టడానికి అవుతుంది. ఇది అన్ని చోట్ల ఉండదండి. మామూలు కార్లు పెట్టే చోట్ల అయితే అస్సలు ఉండదు. అదిగోండి ఇప్పుడు పడిపోయింది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కార్ని మనం ఆ ప్లేస్లో పెట్టుకోవాలన్నమాట. కొంచెం క్లియర్గా చేసి పెడదాం ఎందుకంటే పైనుంచి ఎక్కేస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకు దీనికి ఎలక్ట్రిక్ బైక్ పెట్టుకోవడానికి మాత్రమే ఈ ప్లేస్ అన్నమాట. ఆ 2 ఫాస్ట్ ఛార్జ్లు పెట్టుకోవడానికి. సో మనమైతే ఇప్పుడు ఇక్కడైతే ఛార్జ్ పెట్టేసుకుందామండి. అది పెట్టేసాం. బాగా దగ్గరికి పెడితే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు దూరంగా రానివ్వవి. ఇది ఇప్పుడు మనకి ఎంత ఛార్జ్ ఉంది పార్క్ చేసి న్యూట్రల్లో పెట్టేసి
ఇప్పుడు కారు దిగాం మనం. కారు దిగి బయటికి వెళ్దామండి, ఏమున్నాయో చూద్దాం. అసలు ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఛార్జ్ పెడుతున్నాం. ఇక్కడ మాట ప్రస్తుతం తోపులో ఉంది. ఇది వచ్చేసి స్లో ఛార్జ్ మాట. ఇది స్లో ఛార్జ్. ఇది చిన్నగా ఉంటుంది, ఇందులో పట్టది. ఇది స్లో ఛార్జ్. ఇది మనది ఇప్పుడు ఫాస్ట్ ఛార్జ్ మాట ఇది. సో మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టి అలాగే టక్ అంటే పెట్టారన్నమాట. ఓకే, ఇదిగోండి ఇలాగే స్కాన్ చేస్తే ఇలా వస్తుంది అన్నమాట. దాన్ని ప్రెస్ చేస్తాం అనుకోండి, అదిగోండి మనం మనీ పే చేయాలి దానికి. ఇప్పుడు వచ్చేసి మేము బీచార్ట్ పే చేస్తున్నాం. తను బీచార్ట్ పే చేస్తుంది. బీచార్ట్ పే చేసిన తర్వాత ఇంకా అది స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఆ పైన కనబడుతుంటే ఆ సింబల్ అది మారద్ది. మారి మనకి ఒక గ్రీన్ కలర్లో ఒక సింబల్ వస్తుంది అన్నమాట. అది వచ్చిందంటే మనకి రీఛార్జ్ అవుతున్నట్టు. అది వచ్చేసింది. అది వచ్చిందంటే రీఛార్జ్ స్టార్ట్ అయిందని చెప్పేసి లెక్క అన్నమాట. ఇంకా రీఛార్జ్ అయిపోద్దండి ఇంకా కారు. ఇంకా రండి లోపల చూద్దాం మనం ఈ రీఛార్జ్ ఎలాగవుతుందో. ఇక్కడ అవుతుంది సార్ ఛార్జ్. ఇప్పుడు మీకు తెలుస్తే మీకు చెప్తానండి ఆ లూప్ హోల్ ఏంటో. ఇక్కడ చైనాలో ఎలక్ట్రిక్ కార్లు అనేవి ఈ మధ్య చాలా పెరిగిపోయాయి. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. ఎవరైనా ఎలక్ట్రిక్ కార్ తీసుకోవాలనుకుంటే ట్యాక్స్ ఉండకపోవడం ఇలాంటివన్నీ చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే చైనాలో ఎలక్ట్రిసిటీ టూ మచ్ ఉంది. అదేంటంటే వాళ్ళే ఉపయోగించుకోలేనంత ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు అది ఫ్యూయల్ తగ్గించేసి అన్ని ఎలక్ట్రిక్ కార్ల మీద పడ్డారన్నమాట. అది కారణం. ఇప్పుడు అందరూ ఎలక్ట్రిక్ కార్లు తీసుకోవడానికి గల కారణం అది. అసలు మనకు తెలిసిన లూప్ హోల్ ఏంటంటే ఏమంటారు దాన్ని, 12 o'clock అన్నమాట. 12 o'clock నుంచి అంటే 12:00 నుంచి మార్నింగ్ 5 o'clock వరకు, 12:00 నుంచి 5 o'clock వరకు ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ ఎంత అంటే 1 పాయింట్కి వచ్చేసి 5 మావు పడుతుంది అన్నమాట. 1 పాయింట్కి వచ్చేసి 5 మావు పడుతుంది. అదే ఎర్లీ మార్నింగ్ నార్మల్ టైంలో ఛార్జీలు పెట్టుకుంటేనేమో 1 minute వచ్చేసి 10 మావు పడుతుంది. సో చాలా డిఫరెన్స్ ఉంది, హాఫ్ డిఫరెన్స్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే 5 o'clock ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఛార్జ్ తీసుకుంటే 3 నుంచి 2 మావులు పడుతుంది. చాలా తక్కువ. కానీ 5ంటికి ఆవిడ ఛార్జ్ పెట్టుకుంటాడండి. ఇంకో విషయం ఏంటంటే ఈ ఛార్జ్ పెట్టుకునే టైంలో మనం హ్యాపీగా పడుకోవచ్చు ఎలక్ట్రిక్ కార్ అయితే. కారణం ఏంటంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఏసీ ఆన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి ఇలా వెయిట్ చేయడం అన్నమాట. సో మనకేంటంటే ఇది ఎలక్ట్రిక్ మొత్తం ఛార్జ్ అయ్యే వరకు ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి ఏమంటారు దాన్ని, ఒక 20 minutes మనకి ఫ్రీ ఉంటుంది. 30 minutes ఫ్రీ ఉంటుంది. 30 minutes కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా ఛార్జ్ పడుతుంది. సో మేము ఏం చేస్తామంటే ప్రతిసారి ఆ 30 minutes అవ్వకముందు 20 minutes ఛార్జ్ పెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఇంకో 20 minutes ఛార్జ్ పెట్టుకుంటాం. కరెక్ట్గా చెప్తున్నాను, మ్యాక్సిమం 1 hour అండి. 1 hour అండి. 1/2 hour to 35 minutes అంత పడుతుంది అంతే. మొత్తం ఫుల్గా ఛార్జ్ అయిపోద్ది కారు. సో ఏంటంటే మనకి 6 యాన్లు అవుతుంది, మ్యాక్సిమం 6 యాన్లు అవుతుంది. 6 యాన్లు అంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పుడు 1 యాన్ వచ్చేసి 11.5 12 ఉంది. సో అంత అవుద్ది అన్నమాట. 6 యాన్లు అవుతుంది. సో 6 యాన్లు ఛార్జ్ పెట్టేసుకుని హ్యాపీగా ఉండిపోవచ్చు అన్నమాట. అదే మార్నింగ్ టైంలో పెడితేనేమో 20 యాన్లు ఈజీగా అయిపోతుంది, మామూలుగా అవుతుంది. సో మనకి నైట్ టైం రావడం, ఇలాగ ఛార్జ్ పెట్టుకోవడం, వెళ్తాం, ఇది ప్రతిరోజు నా ప్రక్రియ అయిపోయింది. హ్యాపీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంత మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎలక్ట్రిక్ కార్లు అయితే సూపర్ ఉన్నాయండి. ఇప్పుడు చైనాలో అంతా ట్రెండ్ అంతా దీని మీద వెళ్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్స్ మీదే. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ కార్స్ అని అమ్ముతున్నారండి చైనాలో. ఎవరన్నా చైనాలో ఉన్న ఫారినర్స్ ఎవరన్నా ఎలక్ట్రిక్ కార్ తీసుకుంటే సెకండ్ హ్యాండ్ మాత్రం తీసుకోకండి. బ్యాటరీ ఎప్పుడు దొబ్బేస్తుంది, అది పక్కా. సో ఇప్పుడు మా 25 minutes అయిపోయిందండి. సో 25 minutes అయిపోగానే ఇదిగోండి ఇది మొత్తం పీకేయాలన్నమాట. దీన్ని పీకేసి మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఏంటిది లాక్లో ఉంది అంటే ఒకసారి అది ఆగిపోవాలన్నమాట. అది కదే ఒకసారి ఎలక్ట్రిసిటీ కట్ అయ్యే వరకు, లైన్ కట్ అయ్యే వరకు అందులోంచి బయటికి రాదు అన్నమాట. అది లాక్లో ఉంటుంది. సో ఎప్పుడైనా వాటర్ కానీ ఏమన్నా వచ్చినా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది బెస్ట్.
అదిగోండి ఇప్పుడు వచ్చేసింది చూసారా, అంటే ఎలక్ట్రిసిటీ ఆగిపోయింది అనమాట. సో మనం ఇక్కడ పెట్టేసి ఏదో అదే ఏమంటారో గ్యాస్ పంపులు పెట్టినట్టే అండి, అదే పెట్రోల్ బంక్లో పెట్టినట్టే లాక్ చేసి ఈ పైన కూడా మూసేసి ఒక నొక్కితే ఇంకా సీల్ అయిపోతుంది. వాటర్ అనేది లోపలికి వెళ్తుంది, సో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎదుగోండి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు బయటికి వెళ్తాను చూడండి, ఇప్పుడు ఫ్రీ ఉండదు చూడండి. అదిగోండి 25 మినిట్స్ అన్నమాట. సో మనకి ఫ్రీ. ఇంకొక 5 మినిట్స్ ఉంటే ఒక 5 ఏళ్ళు పడిపోద్ది మనకి, అనవసరంగా వేస్ట్. సో యాక్చువల్లీ నేనైతే మామూలుగా వెనక్కి వచ్చి మళ్ళీ పెడతాను, కాకపోతే మీకు బయట వర్షంలో ఎలా ఛార్జ్ పెట్టుకుంటారో చూపిస్తాను ఇక్కడ. అంటే ఇండియాలో ఉంటాయిలేండి, ఉండవని చెప్పేసి నేను అనట్లేదు, జస్ట్ నేను మేము ఎలా చేస్తామని చెప్పేసి మీకు చూపిద్దామని అంతే, ఇంకేం కాదు. ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి అవుట్ సైడ్ అన్నమాట, ఎప్పుడు బయట పెట్టుకునే ఛార్జ్ మాట ఇది. కాకపోతే ఇది వచ్చేసి మా కార్ కంపెనీకి మాట, అంటే ఏ కార్ల కంపెనీకి వాళ్ళు సపరేట్గా పెట్టుకుంటారండి, అంటే రీఛార్జ్ పెట్టుకునేదా పెట్టుకుంటారు. సో మనం అక్కడికి వెళ్తే సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చాను చూడండి, ఇక్కడ మనం ఛార్జ్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది వచ్చేసి నా కార్ కంపెనీ బ్రాండే, ఎల్ఐ అని ఉంటుంది, లీషాంగ్ అంటారు ఆ బ్రాండ్ ఇది. సో మన కార్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది కార్ బ్రాండ్కి. అక్కడ ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటాడు, నైట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సడన్గా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఎంత గట్టి కొడుతుందంటే వాన బయట, దేవుడా. ఇది నా కార్ అండి, ఛార్జ్ అవుతుంది. చూసారా ఇక్కడ అన్నీ ఎన్ని కార్లు ఉన్నాయి చూసారా, డిఫరెంట్ ఛార్జెస్ అన్నమాట. ఇది వచ్చేసి నా బ్రాండ్ అన్నమాట, లీచీ అని చెప్పేసి బ్రాండు. ఆ బ్రాండ్ వాళ్ళ ఛార్జ్ అన్నమాట. ఇది వచ్చేసి టాప్ బ్రాండ్ అన్నమాట చైనాలో. ఇక్కడ చూడండి, వర్షం అయితే గట్టి కొడుతుంది, ఇంకా కాసి చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా గట్టి కొడుతుంది. ఇదిగోండి ఇది ఛార్జ్ చేసేది అన్నమాట, పాయింట్ 4C. మిస్ట్ వచ్చేసింది మొత్తానికి, చూసారా ఎలా ఉందో. వర్షం అయితే చాలా గట్టి కొడుతుంది. ఆ పక్కన వేరే కంపెనీ అండి. మళ్ళీ మొత్తానికైతే ఫుల్ ఛార్జ్ అయిపోయిందండి, ఇప్పుడు ఇంటికి ప్రయాణం. ఓకే అండి, వీడియో మీకు ఎలా అనిపించిందండి? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీకు ముందుకు వస్తాను. అంతవరకు మీ రాజేష్. జై హింద్.